ఈ వీడియో చూస్తున్న నువ్వు అప్పుల భారంతో నలిగిపోతున్నావా? జాబు లేక రాత్రులు నిద్రపట్టడం లేదా? ఇంట్లో ఫలాలు లేవా? ఆశలు లేవా? కొంతమంది అయితే బాధను మర్చిపోవడానికి త్రాగుడుకు కూడా మరి అలవాటు చేసుకుంటూ ఉంటారు, అలవాటు పడుతూ ఉంటారు. ఇది విను, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందామండి. బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి తీసి చదవండి, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనం ప్రతిరోజు కూడా ఇలా కీర్తనలు 91, 23, 123 వచనాలు మనం అధ్యాయాలు చదువుతూ చక్కగా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మనకు తెలియకుండానే మహత్కార్యాలు చేస్తాడండి. సో మీరు విశ్వాసం ఉంచండి, కోల్పోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడని విశ్వాసంతో, నమ్మకంతో 23వ అధ్యాయం చదవండి, తప్పకుండా మీకు అద్భుతం జరుగుతుంది. 23వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండజేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించనను, ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుడు ఎంతో అర్థవంతంగా మరి 23వ అధ్యాయంలో దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడండి. అంత స్పష్టంగా అర్థమయ్యే విధంగా చక్కగా మనకి 23 కీర్తన అయితే రాసి ఉంది. సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకు లేమి ఎందుకుంటుంది? పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండజేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించువాడు. చూసారా మరి ఎంత చక్కగా దేవుడు 23వ అధ్యాయంలో ఇలా స్పష్టంగా అందరికి అర్థమయ్యేలాగా మరి వివరించాడు. 1వ వచనం చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు కొదువు ఉండదు. నీ ఇంట్లో కొదువు ఉండొచ్చు, నీ పర్సులో డబ్బు లేకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం ఖాళీ కాదు. అప్పులు ఉన్నాయా, కానీ అవి శాశ్వతం కాదు. దేవుడు నీకు కొదువు ఉండనీయుడు. ఇది నమ్మండి, భయపడవద్దు, కృంగిపోవద్దు. మరి నా దేవుడు నాకు తోడుగా లేడు, నన్ను మర్చిపోయాడా అనే ప్రశ్నలు మీలో ఉండొచ్చు. కానీ మీరు అలాంటి మరి నిస్సహాయ స్థితిలో మీరు ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా మనకి అద్భుతం చేస్తాడనే విశ్వాసంతోనే ఎదురు చూడాలి. ఇంకా రెండవదిగా, ఆయన నన్ను పచ్చిక బయల్లో పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు తప్పకుండా మనల్ని మరి కొదువు లేకుండా పచ్చికల చోట్లను నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు ఖచ్చితంగా మనకి మరి మన కుటుంబం అంతా పచ్చగా ఉండడానికి దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. ఇప్పుడు నీ జీవితం ఎడార్లుగా అనిపించవచ్చు, జాబు లేదు, అవకాశాలు లేవు, కానీ దేవుడు నిన్ను విశ్రాంతి స్థలానికి తీసుకువెళ్తాడు. ఈ రాత్రి నువ్వు కన్నీళ్లతో పడుకున్నా రేపు ఉదయం శాంతితో లేస్తావు. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు, చదువు కొంచెం వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ పాయింట్స్ మరి మీరు రాసుకుని చదివి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యము ఊహించిన విధంగా చేస్తాడు. ఇది నమ్మండి. ప్రతి ఒక్కరూ కూడా మరి నోట్స్ తీసుకొని, పెన్ను తీసుకొని, నేను చెప్పే పాయింట్స్ ప్రతి ఒక్కటి రాసుకొని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఇంకా మూడవదిగా, మరణ ఛాయల లోయలో నడిచినను కీడు భయపడడు. మరి నీ పరిస్థితి చాలా డార్క్గా ఉందా? బ్యాంకులు కాల్స్, ఇంట్లో టెన్షన్, తాగుడుతో జీవితం పాడైందా? విను, ఈ లోయ శాశ్వతం కాదు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడండి. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు. ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఇంట్లో, మరి అనేకమైన అవసరాలు ఉండొచ్చు, కానీ చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోవచ్చు. కానీ దేవుడు నీతోనే చెప్తున్నాడు. దేవుడు నేను నీతోనే ఉంటానని సెలవిస్తున్నాడు. ఈ లోకానుసారమైనవి శాశ్వతం కాదండి. దేవుడు మనతోనే ఉంటాడు. కృంగిపోవద్దు, భయపడవద్దు. సో తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంకా నాలుగవదిగా, తాగుబోతుగా ఉన్న వారికి అద్భుతమైన మరి సందేశం అని చెప్పుకోవచ్చండి. బాధ మర్చిపోవడానికి త్రాగడం ప్రారంభించావా? కానీ అది సమస్యకు పెంచింది. దేవుడు నిన్ను తిట్టడం లేదు, ఆయన నిన్ను లేపడానికి రెడీగా ఉన్నాడు. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను మారాలనుకుంటున్నాను అని దేవునితో నువ్వు మాట్లాడు, ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీ త్రాగుడు వ్యసనం నుంచి తప్పించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ కీర్తన గ్రంథము 23వ అధ్యాయము చదివినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు
అద్భుతం చేస్తాడు. ఖచ్చితంగా మీరు ఇది చదివి ప్రార్థించండి. నీ మొర మొత్తం కూడా దేవుడు ఖచ్చితంగా వింటాడండి. నీ కన్నీటిని నాట్యంగా చేస్తాడు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది దేవుని సన్నిధిలో ఒప్పుకో. నాది తప్పు అయిపోయింది ప్రభువా, నేను ఇక దాని జోలికి వెళ్ళను, నన్ను మన్నించు, నన్ను క్షమించు, నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదలివ్వు అనని మరి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతం చేస్తాడు. ఇంకా 5వదిగా, జాబు లేక బాధపడుతున్న వారికి నువ్వు రిజ్యూమ్ పంపి సమాధానం రాలేదా? ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యావా? ఇది విను, దేవుడు తలుపు మూసితే మరొక మంచి తలుపు తెరుస్తాడు. మరి నీకు జాబు రాలేదని కృంగిపోతున్నావా? నువ్వేమీ భయపడొద్దు. మరి నువ్వు చేస్తున్న జాబ్నే నిన్ను జాబ్లో నుంచి తీసేశారా? అయితే నువ్వు ఇది విను, నువ్వు కృంగిపోవద్దు, భయపడొద్దు, చనిపోవాలని అసలే అనుకోవద్దు. మరి పిరికితనం వద్దు. దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతం చేస్తాడు. ఒక జాబు పోయినా మేలైన జాబ్ను నీకు ఇస్తాడు. అదే నమ్మకంతో విశ్వాసంతో ఉండు. దేవుడు ఖచ్చితంగా ఒక తలుపు మూసిన మరొక మంచి తలుపు మరి నీ జీవితంలో తెరవబోతున్నాడు. ఇది వినండి, ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ రాత్రి కీర్తనలు 23 చదువు. నీవు ఒంటరివి కాదని గుర్తుపెట్టుకో. మరి ఇంకా 6వదిగా, అప్పుల్లో ఉన్నవారికి అప్పులు నీ గౌరవాన్ని తీసుకుపోయాయా? నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? దేవుడు చెప్తున్నాడు, నేను నీకు కొదువు ఉండనీయను. మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇలా 23వ కీర్తనలో ఎటువంటి కొదువు ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు మరి నీ దగ్గర ఎటువంటి లోటు అయితే ఉండదు, కానీ రేపు నీ దగ్గర సాక్ష్యం అయితే ఉంటుందని చెప్తున్నాడు. సో ప్రతి ఒక్కరు కుంగిపోవద్దు. మరి దేవుడు నా కార్యం చేయట్లేదు, నన్ను మర్చిపోయాడని జ్ఞాపకం లేదా, అందరికీ మేలు చేస్తున్నాడని నువ్వు అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. మళ్ళీ అప్పుల్లో ఉన్న వారికి దేవుడు ఖచ్చితంగా చెప్తున్న మాట, నీకు కొదువు ఉండదు, నీ కొదువు అంతా నేను తీరుస్తాను అని చెప్తున్నాడు. ఈ 6 పాయింట్స్ మరి నువ్వు గుర్తుపెట్టుకుని చక్కగా ప్రార్థన చెయ్యి. మరి దేవుని సన్నిధిలో మోకరించు, కన్నీళ్లతో అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతం చేస్తాడండి. నేను చెప్పే మాట కాదు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇది నమ్మండి, విశ్వసించండి. ఖచ్చితంగా దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నీ దగ్గర లోటు ఉంది, కానీ రేపు నీ దగ్గర సాక్ష్యం ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, నీకు ఎటువంటి కొదువు లేకుండా నేను అప్పులన్నీ తీరుస్తాను. మరి నువ్వు ఎన్నో అప్పుల్లో ఉండి వడ్డీలు కట్టుకుంటున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతం చేస్తాడు. నువ్వు కృంగిపోవద్దు, భయపడవద్దు. దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఈ కీర్తన గ్రంథము మరి 23వ కీర్తన మరి చదివి ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి. నీకు కొదువు లేకుండా కూడా చేయబోతున్నాడు. ఈ రాత్రి పడుకునే ముందు 23వ కీర్తన చదువు. అవకాశం అయితే మోకాలపై కూర్చుని ఇలా చెప్పు, ప్రభువా, నా జీవితానికి నీవే కాపరివి. నమ్ము, ఉదయం ఒక గుడ్ న్యూస్ నీ కోసం రెడీగా ఉంటుంది. అది ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా నీ హృదయంలో శాంతి కావచ్చు. ఈ మూడిట్లో ఏదైనా జరగవచ్చు. ఉదయం తప్పకుండా నువ్వు గుడ్ న్యూస్ వింటావు. ఎందుకంటే నేను చెప్పిన పాయింట్స్ మొత్తం కూడా మీరు మరి ఎంతో వివరంగా చెప్పాను కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ గురించి మరి 23వ కీర్తనలో ఉన్నటువంటి అర్థం అంతా కూడా మరి మీరు చదవండి. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. ఉదయం ఒక గుడ్ న్యూస్ నీ కోసం రెడీగా ఉంటుంది. అది ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా నీ హృదయంలో శాంతి సమాధానం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఈ వీడియో చూస్తున్న నువ్వు ప్రతి ఒక్కరికి దేవుని శాంతి, సమృద్ధి, విముక్తి కలుగునుగాక. కమెంట్లో ఆమె నన్ను టైప్ చేసి నీ మార్పు ఈ రాత్రే ప్రారంభమవుతుంది. తప్ప కృంగిపోవద్దు, భయపడవద్దు. మరి దేవుడు నన్ను మర్చిపోయాడా అనే ఆందోళన అస్సలు వద్దండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేస్తాడు. సో ఒక ద్వారం మూసుకుపోయినా రెండో ద్వారాన్ని తప్పకుండా తెరుస్తాడండి. అదే నమ్మకంతో, విశ్వాసంతో 23వ కీర్తన చదవండి. మరి దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. ఉదయం గుడ్ న్యూస్ వింటారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మరి చాలామంది కూడా అద్భుతాలు జరుగుతున్నాయని కమెంట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది మన క్రెడిట్ కాదండి, దేవుని యొక్క క్రెడిట్ అన్నమాట. దేవుడు ఇచ్చే బహుమానాలు, ఆశీర్వాదాలు మరి ఊహించలేనంతగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. కొంచెం లేట్ అవుతుంది అంతేకాని దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. 23వ కీర్తన మీరు చదవండి. మరి చదివి ఎంతగానో ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేస్తాడు. మరి ఎంతోమంది ప్రార్థనా అవసరాలు, రిక్వెస్ట్లు రాస్తున్నారు. అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీకు మరి నేను కూడా ప్రార్థిస్తున్నాను కాబట్టి మీకు దేవుడు ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చి మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈ వీడియో మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయటం వల్ల మీ దేవుడు మరి మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని మరి మేలులతో నింపుతాడండి. మీరు వినడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, మీ స్నేహితులందరికీ కూడా మరి షేర్ చేయండి. మీరు మేలులు పొందుకోండి.
మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా, మరి అర్థవంతంగా ఉందా అనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మరి ఈ వాక్యము దేవుని వేడుకల్లో దీవించిన గాక. మరి దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి.